ఆ ఆదేశాల మేరకు నాకు ఇచ్చిన డేట్లో తప్పక రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమమే కాదు, ఇది పరిచయం లేని వాళ్ళు డైరెక్ట్ నేరుగా సామాన్య ప్రజలు కూడా రావచ్చు. అందుకనే ఒకవైపు మినిస్టర్లను కూడా చూస్తున్నాం. నిన్న మీరు ఒకసారి మీరు మినిస్టర్ క్వార్టర్కి వచ్చి ఉంటే మీరు కూడా కొందరు వచ్చి ఉండొచ్చు. బహుశా ఉదయం నేను 7:30కు ఆఫీస్ మినిస్టర్ క్వార్టర్కి వస్తే 3 వరకు దాదాపు కొన్ని వేల మంది 5-6 వేల మందిని కలవడం జరిగింది. పక్కగా శ్రీధర్ బాబు గారి క్వార్టర్లో అదే పరిస్థితి. అక్కడ కలుస్తున్నాం, సెక్రటరియట్లో కలుస్తున్నాం, ఇంటి దగ్గర కలుస్తున్నాం, జిల్లాలో తిరుగుతున్నాం. ఈరోజు గాంధీ భవన్లో కూడా మన పిసిసి ప్రెసిడెంట్ గారు మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని పెట్టింది. కాబట్టి తప్పకుండా ఈ మంచి కార్యక్రమం ఇక ముందు కంటిన్యూస్గా కొనసాగుతుంటుంది. మీరు అడగండి, నేను చెప్తా. ఇక గతంలో తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇవాళ దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాటు చేసిన వ్యక్తి. ఆయన యుద్ధ నౌక ఆయన చనిపోయిన రోజు మేము లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. ఇదేమైనా పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. ఐదారు వేల మంది మీ రిపోర్టర్స్, మీ ఇక్కడ ఉన్న ఛానల్స్ వాళ్ళందరూ మీ ఛానల్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడే లైవ్ టెలికాస్ట్ పెట్టండి. ఇక్కడ స్క్రీన్ అరేంజ్ చేస్తాను. నేను 5-6 వేల మంది, నేను నల్గొండలో కాదు, భువనగిరిలో కాదు, ఎక్కడ నేను నిలబడ్డా గంట సేపు నిలబడితే 5,000 మంది జనం అవుతారు. ನೀವು మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు ఏమైనా అమ్ముకుంటానికి వస్తారు, ఐస్ క్రీమ్లు, అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? 11 సీట్లు, 60-70 వేల మెజార్టీ, పార్లమెంట్ క్యాండిడేటు, 6 లక్షల మెజార్టీ, సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ, నెక్స్ట్ భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ, ఏదో ఏకలింగం 2-3 వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండ్రు నల్గొండకు? ఫ్లోరైడ్లు పెంచి పోషించిండు 10 ఏళ్ళ. ఇవాళ గన్నమల్ల బస్వాపూర్ పైన కొండపోచమ్మ మల్లన్న సాగర్ కట్టుకొని కిందికి కాలువ కూడా ఇచ్చే మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. అలాగే ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేస్తే 2,000 కోట్లు ఇస్తే 4,000 లక్షల ఎకరాలకు మాకు డెడ్ స్టోరేజ్ శ్రీశైలంకి వెళ్ళి బురద నీళ్ళు ఉండా మా జిల్లాకు వచ్చి 4 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వచ్చేది ఉండే. శాశ్వతంగా ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుండే. స్వయంగాన్ని పూర్తి చేయలేదు, బ్రాహ్మణ వేలను ఇప్పుడు పూర్తి చేయలేదు. ఇప్పుడు మేము పూర్తి చేసుకొని కాలువలు తీసుకొని 20 చెరువులు నింపినప్పుడే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను కట్టి 300 ఎకరాల బ్రహ్మాండంగా ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద యూనివర్సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డితో నేను తెస్తే 10 ఏళ్ళ మంత్రిగా ఆయన లోపలికి పోలే, నిన్న పోతా అంటాడు మంత్రిగా లోపలికి. 10 ఏళ్ళకెళ్ళి విద్యాశాఖ మంత్రి ఉన్న జగదీష్ రెడ్డి పోలే, కేటీఆర్ కూడా 1-2 సార్లు వచ్చినట్టు నల్గొండకు ఆయన పోలే. ఆయన వచ్చింది ఒకటేసారి, అక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ తండ్రి దినాలకు వచ్చిండు దత్తత తీసుకుంటా అని. ఇంకోసారి కేటీఆర్ వచ్చిండు, టీఎఫ్ అని ఒకటి కట్టి తాళం వేసి వచ్చిండు. దాని గురించి కూడా అది మొత్తం తాగడానికి పనికొస్తుందని చెప్పిండు. నువ్వు కట్టింది మీ నాయన డైరెక్షన్ ప్రకారం అన్నిటి కట్టిన 3-4 టీఎఫ్లు కూడా మీ నాయన ఆదేశం ప్రకారం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్లు అక్కడక్కడ టీఎఫ్లు కట్టి పేకాటకు బార్ లాగా చేసింది మీరు. టీఎఫ్ కట్టినోడ కంపెనీలు తీసుకొస్తారా లేడా? ఐటీ మినిస్టర్గా ఉండి నల్గొండల ఎలక్షన్కు నెల ముందు ఓపెన్ చేసిండు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు. అందుకని అంత ఘోరంగా ఓడిపోయిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది. అసెంబ్లీలో 60,000తో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే, మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ అన్ని కూడా ఓటు రాలేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్
ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చిన ఆయనకు నల్గొండకు వచ్చి నా మీద మాట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ ఆయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు. అప్పుడు ఫ్లోరైడ్ కోసం 12 రోజులు నిరాదీక్ష చేసిన. అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు. చంద్రబాబు నాయకత్వంలో అధికార పెడుతున్నాడు. అప్పుడే పోరాటం చేసిన. ఆయనకంటే ముందు ఎమ్మెల్యే కాకముందు ముందు ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, డిప్యూటీ స్పీకర్ కాదు, ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు యువ నాయకునిగా ఉండి ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయినా. కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళొచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి 80 ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు. కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు. నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను 1 గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీరెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది. నాది ఎక్కడైనా కబ్జాలు చేసి నువ్వు దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్డర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోట్లకి వెళ్తుంది. నీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి వరకు ఉన్నదా? పదవిని 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయనలాగా రాజీనామా చేయ బై ఎలక్షను, కలెక్షను, రీ ఎలక్షను, బై ఎలక్షన్. నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన, ఆ రోజు చెప్పిన, గవర్నర్ ఇంటి ముందర చెప్పిన, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకున్నా. అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీ నాయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వో హరీష్ రావో కొట్టుకుంటున్నావు, కత్తులు పెట్టుకొని కొట్టుకుంటున్నావు. నాకు కావాలని ఆయన ఎట్లా వస్తట్టు లేడు. మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండు. కొడంగల సర్పంచ్ 4 రోజులు ఊళ్ళలోకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎడబడతారు సర్పంచ్ ఎమ్మడి. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుంటే ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీ కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియరు వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన నడవను. గంధమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సర్ ఎందుకు చేసినావు? 50 టీఎంసీలో మల్లాండ సాగర్ 15,000 కట్టికి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు ఇవ్వలేదు? మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు, ఇవాళ మేము చేస్తారంటే దాన్ని అడ్డుకుంటున్నారు. అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు. యమునా మూసి కంటే యమునా కంటే మూసి డేంజర్ ఉంది. ఆడ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కట్అవుట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తేలుతున్నారు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, రేపు భద్రం మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని. ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని ఆ మూసి కాలు వెంబడి ఏసీలు పెట్టుకొని అలా అనుకుంటారు. మేమే మూసి చేసుకోవద్దు. యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు. నమామి గంగా చేసినాం, సబర్మతి చేసినాం, యమునా కూడా చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు. సోరేడు మూసి అన్ని నాశనం చేస్తేనే 11 సీట్లు
దేశంలో ఎక్కడ కూడా అంత మెజార్టీ రాకుండా ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించారంటే 10 ఏళ్ళు మా జిల్లాను నాశనం చేసినావు కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయిండ్రు. ఎంతసేపు తిట్టిపిస్తారని ఆయన పనికినాదాలు తిడితే కూడా టైం వేస్ట్ కదా. మళ్ళీ ఇప్పుడు తిడితే మళ్ళీ పోయి ప్రతి చేసుకోవాలి. మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా? నేను ఎప్పుడు 3వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు. దాని గురించి నేను మాట్లాడాలా? మీరు ఆలోచన పెట్టారు. కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం 12 రోజులు చచ్చిపోతా అంటుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు. నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్గొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగించి చేస్తామని బస్సులు వచ్చేది. అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నాడు. తారనాగర్ అధికార బంగ్లాలు ఉన్నాడు. కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడతాను. ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటుండు. రామలింగరాజు కొడుకేమని తిరుగుతుండు అమెరికాలో. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్ ఏముంది ఆ కేటీఆర్ దగ్గర? ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు లేవు. కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది. కానీ కేటీఆర్ హరీష్ ఏముందా వాళ్ళ దగ్గర? దోసుకున్న సొమ్ము ఉంది, ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది. మళ్ళీ హరీష్ రావంటారు దానికి ఒక డిప్యూటీ లీడర్ ఉంటాడు. బీఆర్ఎస్ ఎల్పీనో టీఆర్ఎస్ ఎల్పీనో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు.